గెలిచేదాకా ఒక లెక్క, గెలిచాక ఇంకో లెక్క. అవును, జనసేన పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన ఇది. ఆయన కూడా ఇతర రాజకీయ నాయకుల్లానే అనుకున్నాం, కానీ ఆయన భిన్నం. పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ఊరు వాడ జనం చర్చించుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ సహా పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మామూలుగా డిప్యూటీ సీఎం అంటే ఒకప్పుడు పేపర్ వెయిట్ అనే భావన ఉండేది. గత ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎంలకు దక్కిన గౌరవం అంత హేయమైనది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరే. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాల నేపథ్యంలో హోంశాఖ పనితీరుని జనసేనను ప్రశ్నించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్ మాటల్లో తప్పేముంది అని సాక్షాత్తు హోంమంత్రి స్పందించిన దరిమిల ఇలా అడిగే నాయకులు లేకనే అఘాయిత్యాలు పెరిగిపోతే వచ్చాయని జనం పవన్ కళ్యాణ్కి జై కొట్టారు. ఇక గ్రామాల్లో సీసీ రోడ్లు సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, సర్పంచులకు దక్కుతున్న గౌరవం, ఆయా శాఖల అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్న తీరు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమని జనం బలంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని ప్రజల్లో జనసేనని పొందగలిగారు. తన చర్యల ద్వారా విజయవాడలో వరదలు వస్తే ₹1 కోటి ఆర్థిక సాయం సీఎం రిలీఫ్ ఫండ్కి ప్రకటించడంతో పాటు మరో 4 కోట్లు ఆయా గ్రామాల్లో ప్రజావసర నిమిత్తం ఖర్చు చేసేందుకు విరాళమిచ్చి జనసేనాని మిగతా రాజకీయ నాయకుల కంటే చాలా భిన్నం అనే గుర్తింపు సంపాదించుకున్నారు. చూస్తుండగానే రోజులు నెలలు గడిచిపోతున్నాయి. ఏ సమస్య తన దృష్టికి వచ్చినా క్షణాల వ్యవధిలో ఆ సమస్యకు పరిష్కారం వెతికేందుకు జనసేనాని చేస్తున్న కృషి నిజంగానే అభినందనీయమని జనం మాట్లాడుకుంటున్నారు. 2019 ఎన్నికల్లోనే జనసేనాని గెలిపించుకుని ఉంటే బాగుండేదని రాష్ట్ర ప్రజల భావన. మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం జరుగుతున్న అభివృద్ధిని చూసి మేము ఆయన గెలిపించుకోలేకపోయామని గాజువాక, భీమవరం ప్రజలు ఆవేదన చెందుతున్నారంటే ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గం పట్ల జనసేనాని చూపిస్తున్న శ్రద్ధ అలాంటిది. తాజాగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారానికి సీజ్ ద షిప్ అంటూ జనసేనాని నినదించిన వైనం ఆయన గట్స్కి నిదర్శనం. నాయకులు గెలుస్తారు, ఓడిపోతారు, ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి, కానీ పవన్ కళ్యాణ్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్. 21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ సీట్లతోనే జనసేన పార్టీ ఈ స్థాయి మార్పును చూపించగలుగుతుందంటే ఈ సీట్ల సంఖ్య మరింత పెరిగితే రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతున్నది నిర్వివాదాంశం. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా బ్లాక్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.